మార్కెట్ యార్డులో దళారుల దోపిడీకి చెక్ పెడుతూ ఈ ట్రేడింగ్ విధానం అమల్లోకి రావడం కమిషన్ ఏజెంట్లకు కంటగింపుగా మారింది. ఇన్నాళ్లు మార్కెట్ మాయాజాలంతో రైతుల్ని నిలువునా దోచుకుంటున్న వ్యాపారులకు ఈ విధానం వల్ల భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారంతా సిండికేట్గా ఏర్పడి ఈ ట్రేడింగ్ ఎత్తివేయాలని లావాదేవీలు నిలిపివేశారు. దీంతో సరుకు తీసుకుని వస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు మిర్చి మార్కెట్లో పరిస్థితులపై స్పెషల్ రిపోర్ట్. దళార్ల దోపిడీని అరికడుతూ రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా మార్కెట్ యార్డ్లలో అమలవుతున్న ఈ ట్రేడింగ్ ఈ ప్లాట్ఫామ్ విధానం అన్నదాతలకు మేలు చేస్తోంది. అయితే ఇది వ్యాపారులు కమిషన్ ఏజెంట్లకు రుచించడం లేదు. తమ ఆదాయానికి గండి కొడుతున్న ఈ విధానాన్ని ఎలాగైనా ఎత్తివేయించాలని ఎత్తుగడ వేస్తున్నారు. ఇందుకోసం అందరూ ఒక్కటయ్యారు. గుంటూరు మిర్చి మార్కెట్లో వారంతా ట్రేడింగ్ నిలిపివేసి రైతుల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. గత 4 రోజుల నుంచి గుంటూరు మిర్చి యార్డ్లో సమ్మె కొనసాగుతోంది. కమిషన్ ఏజెంట్లు ఈ ట్రేడింగ్ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రత్యక్షంగా పాల్గొంటే అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తుతాయని భావించి తమ వద్ద పనిచేస్తున్న గుమాస్తాల ద్వారా సమ్మె కొనసాగిస్తున్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి మిర్చి విక్రయించడానికి వచ్చిన రైతులు యార్డు బంద్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల నుంచి దళారీ వ్యవస్థకు మంగళం పాడటానికి ఈ ప్లాట్ఫామ్ ఈ ట్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. సింగిల్ లైసెన్స్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిషన్ ఏజెంట్లు స్థానిక మార్కెట్ యార్డులకే పరిమితం కాకుండా రాష్ట్ర నలుమూలలా ఉన్న యార్డులలో ట్రేడింగ్ కొనసాగించుకోవచ్చు. కొంతమంది వ్యాపారుల కనుసన్నల్లోనే యార్డు లావాదేవీలు జరిగే ప్రక్రియకు ఈ విధానంతో చెక్ పడుతుందంటున్నారు వ్యవసాయ మంత్రి. ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఈ ట్రేడింగ్ అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు సంక్షేమం కోసం, రైతుకు ధర ఎక్కువ రావటం కోసం వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ మొదటి దశలో 10 ఈ ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేశాం. రెండవ దశలో 12 ఈ ప్లాట్ఫామ్స్ని తీసుకొస్తున్నాం. దీనివల్ల ఏంటంటే సింగిల్ లైసెన్స్ విధానాన్ని కూడా తీసుకొచ్చాం. 13 జిల్లాల్లో ఎక్కడ మార్కెటింగ్ లైసెన్స్ ఉన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ ప్లాట్ఫామ్ ఉన్న 10 రాబోయే 12లో పాల్గొనొచ్చు. ఎవ్వరూ నష్టం లేదు. అపోహ ఉందంతే, అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్లాట్ఫామ్కి ఒకసారి అలవాటు పడితే అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ కావాలని కోరుతారు. అవగాహన లేక కొంతమంది ఈరోజు అనుమానాలతోటి కొంత బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రేడింగ్ విధానం ఇటు రైతులకు అటు వ్యాపారులకు మేలు చేసేదిగా ఉందని, అయితే వ్యాపారుల్లో దీనిపై సరైన అవగాహన లేక వ్యతిరేకిస్తున్నారని అధికారులు అంటున్నారు. దీనిపై వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్యపరుస్తామంటున్నారు. ఈ ట్రేడింగ్ ను వ్యతిరేకిస్తూ సమ్మె చేస్తున్న కమిషన్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.